సర్కారు ఉచిత పథకాలు ఇస్తే తీసుకున్నాడు కాదు, డిమాండ్ చేసి అడిగే కాడికొచ్చింది జనాల వ్యవహారం. మహాలక్ష్మి పథకము కొన్ని బస్సులకే కేటాయించి సూపర్ ఫాస్ట్ లగ్జరీ డీలక్స్ గరుడ లహరి అసొంటి ఏసీ బస్సులకు ఫ్రీ టికెట్ లేకుండా నడుపుతున్నది ఆర్టీసీ. కానీ ఈ అక్క చూడండి ఎట్ల లోలికి దిగిందో. చూసిండ్రా ఎట్లున్నదో కథ. ఇది డీలక్స్ బస్ అమ్మా, దీనికి ఫ్రీ టికెట్ ఉండదమ్మా అని ఎంత చెప్పినా బస్సు ఇడుస్తలేదు, దాని ముంగట్ నుంచి కదులుతలేదు. ఇది డీలక్స్ బస్ అయినా మెట్రో బస్ అయినా మంచిదే. కాంగ్రెస్ సర్కార్ ఆడోళ్లకు బస్సులలో ఫ్రీగా తిరిగే మహాలక్ష్మి పథకం తీసుకొచ్చింది కాబట్టి నన్ను ఫ్రీగా ఎక్కడికంటే అక్కడికి తీసుకుపోయి దించాలి అన్నట్టు బస్సు బంపర్ పట్టుకొని ఇడుస్తలేదు. ఫోన్ చేస్తే వచ్చిన పోలీసులు, బస్సు ఎక్కిన పబ్లిక్, బస్సు ఆపిన కాడున్న పబ్లిక్ అందరు ఎంత చెప్పినా ఇంటలేదు. బస్సును ఇంచు మందంగా అట్లనిస్తలేదు. అక్కడ ఉన్నోళ్ళను ముప్పు తిప్పలు పెట్టి మూర్చర్ల నీళ్ళు దాపించింది. ఆగమాగం హల్చల్ హల్చల్ చేసింది. అబ్బబ్బబ్బా ఏం గాయాలాడామెరా అని నెత్తి పట్టుకునే తట్టు చేసింది. మనుగూరు నుంచి ఖమ్మానికి నడుస్తున్న డీలక్స్ బస్ ఎక్కిన ఈ అక్క ఆధార్ కార్డు చూపెట్టి టికెట్ కొట్టుమన్నదట. ఏందమ్మా ఇది ఫ్రీ టికెట్ బస్సు కాదని కండక్టర్ చెప్తే ఇగో గిట్ల బస్సు ఆపి లొల్లి లొల్లి వేసి లోకాన్నే ఆపినంత పని చేసింది. ఆఖరికి పోలీసులే చిన్న చిన్న బతిలాడి నచ్చ చెప్పి తీసుకొని పోయినరట. చూడండి పబ్లిక్ ఎట్లా తయారైనరో. సారన్న ఫ్రీగిస్తున్నాం అనగానే అగ్గో బారన్న ఎందుకు ఇయ్యవు అన్నట్టు తయారవుతున్నారు.